బృందావనం ప్రవేశించిన తర్వాత కృష్ణయ్య వత్సాసురుణ్ణి, బకాసురుణ్ణి, అఘాసురుణ్ణి సంహరించాడు. ఇక బలరాముడేమో ధేనుకాసురుణ్ణి సంహరించాడు. తాళవనంలో ఉన్నటువంటి మధురమైనటువంటి ఫలాల్ని ఆరగిస్తూ గోపబాలకులంతా ఆనందంలో తలమునకలై ఉన్నారు. మళ్ళీ రోజులు ఆనందంగా గడిచిపోతూ ఉన్నాయి. బలరామకృష్ణులు గోపబాలులతో కలిసి ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇక గోపికలంతా మనస్సు శ్రీకృష్ణుని యందే నిలిపారు. వాళ్ళ యొక్క మనస్సంతా శ్రీకృష్ణమయం. వారికి కృష్ణయ్య తప్ప మరో ధ్యాస లేదు. కృష్ణయ్య సాన్నిధ్యంలో సాగరపూర్ణ హృదయులై తన్మయత్వం చెందుతూ ఉన్నారు. శ్రీకృష్ణు యొక్క మురళీ రవం వినిపిస్తే చాలు వారు లోకాన్నే మర్చిపోతూ ఉన్నారు. కృష్ణయ్య కనిపించకపోయినా, మురళీగానం వినిపించకపోయినా విరహ వేదనతో అతి దీనులై దుఃఖిస్తూ ఉన్నారు. అందరినీ కూడా మోహపరవశులు చేసేటువంటి ఆ మోహనాకారుడు అందరికీ వందనీయుడై ఉన్నాడు. మందార వృక్షం చెంత నిలబడి మదనుని మరిపించేవాడు. దొండపండు వంటి పెదవుల మధ్యన వేణువు నుంచి దివ్యమైనటువంటి మోహన రాగాన్ని వినిపించేవాడు. గోకులవాసులకి పూర్ణచంద్రుని వంటి వాడు. యశోదానందులకు నిరంతరము కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవాడు. అటువంటి కృష్ణు యొక్క బాల్య క్రీడలతో బృందావనం నందనవనంలాగా కళకళలాడుతూ ఉంది. ఒక రోజున యశోద కృష్ణయ్యకి పట్టు పీతాంబరం కట్టింది. జుట్టును కొండెగా చుట్టి పూలు పెట్టి తలపై నెమలి పింఛం పెట్టింది. నుదుటిన కస్తూరి తిలకం దిద్దింది. మెడలో కౌస్తుభం, నడుముకు వడ్రాణం, చేతికి వంకెలు పెట్టింది. కాళ్ళకు గజ్జెలు కట్టి అందంగా అలంకరించింది. ఇక కడుపు నిండా వెన్న తినమని చెప్పి ఆ వెన్నని ముందు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణయ్య వెన్న తిని మెల్లగా బయటకు జారుకున్నాడు. నెమలికి నడకలు నేర్పే విధంగా వయ్యారంగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తూ మందగమనంతో వస్తున్నటువంటి కృష్ణయ్యను చూచి గోపికలంతా చుట్టుముట్టారు. వారందరూ కూడా ఆనందంతో మైమర్చిపోతూ కృష్ణయ్య చుట్టూ గంతులు వేస్తూ పాడుకుంటూ ఆనంద తాండవం చేస్తూ ఉన్నారు. బృందావనానికి కొద్ది దూరంలో కాళీయం అనేటువంటి ఒక సరస్సు ఉంది. అది నిజంగా ఒక మడుగు. అంటే యమునా నది అలా పారుతూ పారుతూ కొంత భాగం అలా ప్రక్కకు వచ్చి అది కాస్త మడుగ్గా తయారైందనమాట. తీగలతోటి చెట్లతోటి కిక్కిరిసిపోయినటువంటి ఆ మడుగులో జలం బురదతో కూడి ఉంటుంది. స్వచ్ఛంగా ఉండదు జలం, బురద కలిసి ఉంటుందన్నమాట. అందువల్ల బాగా మురికిగా ఉంటుంది ఆ నీరు. అందులో కాళీయుడు అనేటువంటి భయంకరమైనటువంటి ఒక సర్పరాజు ఉన్నాడు. అతడు విషాన్ని కక్కుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అతడి యొక్క ఉనికి వల్ల విషతుల్యమైనటువంటి సరస్సులో గోవులకు కానీ గోపాలులకు కానీ ప్రాణాలకి ముప్పు వస్తూ ఉండేది. కాళీయుని గురించినటువంటి చింతనతో ఆ బృందావన వాసులంతా కూడా ఎప్పుడూ భయభ్రాంతులైపోతూ ఉంటారు. ఎందుకనంటే అప్పుడప్పుడు లేగదూడలు తెలియక ఆ మడుగులోకి వెళ్ళి ఆ నీరు తాగుతూ ఉంటాయి. ఆ నీరు త్రాగటం వల్ల అవి కాస్త మరణిస్తాయి. అట్లానే అప్పుడప్పుడు తెలియక ఈ గోపబాలురు కూడా దప్పిక కొని ఆ మడుగులో కనుక వెళ్ళినట్లయితే ఆ నీటి కారణంగా వాళ్ళు ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు. సరే, ఇదంతా చూచి దీనికి ఏదైనా ఓ పరిష్కార మార్గం ఆలోచించాలని కృష్ణయ్య అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున ఆ యమునా తీరంలో గోపబాలకులంతా కలిసి బంతి ఆట ఆడుకుంటూ ఉన్నారు. బలరాముడున్నాడు, శ్రీకృష్ణుడున్నాడు, అనేక మంది స్నేహితులు గోపబాలురంతా ఉన్నారు. అలా ఆడుకుంటూ ఉంటే ఆ బంతిని విసిరివేస్తూ ఉంటారు. విసిరేస్తూ ఉంటే రెండవ పక్షంలో ఉన్నటువంటి వాడు దాన్ని పట్టుకోవాలా. అలా విసురుతూ ఉంటే ఒకసారి బంతి పోయి ఆ మడుగులో పడిపోయింది. ఎప్పుడైతే
మడుగులో పడిపోయిందో అప్పటికే శ్రీకృష్ణుడు ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాడు కనుక ఎలాగైనా సరే ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపబాలుర యొక్క భయాన్ని తొలగించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు కనుక ఆ శ్రీకృష్ణుడు వెంటనే కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్థాలనమాచరించి చరణద్వందంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబధ్వానంబను నంబుగన్. ఒక్కసారి ఆ చుట్టూ ఉన్నటువంటి గోపబాలకులందరూ కూడా చూస్తూ ఉండగానే ఈ కృష్ణయ్య అక్కడ ఉన్నటువంటి ఓ చెట్టు మీదకి ఒక్కసారి లంఘించాడు. అలా ఎగిరి ఆ కొమ్మ మీద నిలబడి ఆ కొమ్మ మీద నుంచి ఒక్కసారి ఆ మడుగులోకి దూకేశాడు. అక్కడ బుడబుడమనేటువంటి ఆ ధ్వనులు వస్తూ ఉన్నాయి. చూస్తూ చూస్తూ ఉండగానే బాలకృష్ణుడు ఆ మడుగులోకి దిగిపోయాడు. తోటి గోపబాలకులంతా కూడా ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నారు, భయంతో కేకలు వేస్తూ ఉన్నారు. బలాఢ్యుడైనటువంటి కాళీయుడు లోపల ఉన్నాడు. ఆ కాళీయుడికి శ్రీకృష్ణుని మీద కోపం వచ్చింది. అందుకని విషపు కోరల్ని చాపాడు. దాంతో విజృంభించి ఆ శ్రీకృష్ణుని మీద పడబోతూ ఉంటే బాలకృష్ణుడు ఏమాత్రం కూడా చెలించల అకుంఠితమైనటువంటి ఉత్సాహంతో ఆ కాళీయుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ భీకరమైనటువంటి పోరాటం సాగుతూ ఉంది. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరాటం జరిగి చివరికి ఆ కాళీయుని యొక్క శక్తి సన్నగిల్లింది. శ్రీకృష్ణుడేమో దివ్యమైనటువంటి శక్తి ఆ అనుభవానికి వచ్చింది. ఆ కాళీయుడికి ఎంతటి శక్తివంతుడో ఈ బాలుడు అని తనలో భావించాడు. అలా భావించి కాళీయుడు శిరస్సు వంచి ఆ కృష్ణుడికి నమస్కరిస్తే కృష్ణుడు ఒక్కసారిగా దుమికి ఆ కాళీయుడి తలలపైన నిలబడి నాట్యం చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు కాళీయుని యొక్క శిరస్సులపై నిలబడి ఇలా నాట్యం చేస్తూ మడుగు పైకి అలా వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే భయంతో విషాదంతో కంపించి నిలబడి ఉన్నటువంటి నంద యశోదలకి, గోకులవాసులకి, గోపాలుడికి అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. నాగపత్నులైనటువంటి వాళ్ళు కాళీయుని యొక్క భాగ్యాన్ని అనేక విధాలుగా కొనియాడుతూ ఉన్నారు. ఈ కాళీయమర్దనం అనేటువంటి ఈ సంఘటనకి వెనక ఆంతర్యంగా ఒక ఆధ్యాత్మిక సత్యం ఇమిడి ఉంది. అదేమిటంటే ఈ సంసారమే కాళీయం అనేటువంటి మడుగు. ఆ మడుగులో ఉండేటువంటి లతలు, తీగలు, పొదలు అవన్నీ కూడా ఈ సంసారంలో వచ్చేటువంటి ఇక్కట్లు, ఇక్కడ వచ్చేటువంటి కష్టాలు. ఈ బురద ఏదైతే ఉందో అదే ఈ సంసారంలో ఉండేటువంటి వ్యామోహం. వ్యామోహం అని ఎందుకంటున్నామంటే ఎన్ని కష్టాలు పడ్డా మళ్ళీ దాని వైపుకే పరిగెడుతూ ఉంటాం. ఎన్ని ఇబ్బందులు కలిగినా మళ్ళీ దాని వైపుకే వస్తూ ఉంటాం. దేని కారణంగా మనకి దుఃఖం కలుగుతుందో మళ్ళీ దాన్నే సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే ఇదొక వ్యామోహం. ఆ వ్యామోహమే ఈ సంసారంలో ఉండేటువంటి ఈ బురద. ఇక కాళీయుడు మనలో ఉండేటువంటి అహంకారం. ఈ అహంకారం అనేటువంటిది ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా ఈ సంసారపు ఇక్కట్లు మనకి తప్పవు. కాళీయుడు తలపైనకి ఎక్కి శ్రీకృష్ణుడు నాట్యం చేసినట్లుగా మనం కూడా ఈ అహంకారాన్ని కాళ్ళ కింద తొక్కి ఈ జీవన నాట్యం చేయాలి. ఎప్పుడైతే ఈ అహంకారాన్ని మనం కాళ్ళ కింద వేసి తొక్కేస్తామో అప్పుడే ఈ సంసారంలో ఉండేటువంటి ఇక్కట్లన్నీ కూడా తొలగిపోతాయి. మనం ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, ఆ పరమాత్మకి దగ్గరై ఆనంద పరవశమయ్యేటువంటి స్థితిని మనం తెచ్చుకుంటాం.
శ్రీకృష్ణుడు కాళీయుడిని అనుగ్రహించాడు. ఆ కాళీయుడితో అంటున్నాడు, ఓ కాళీయుడా, గరుడుని యొక్క భయం చేత నీవు రమణక ద్వీపాన్ని వదిలిపెట్టి ఈ మడుగులోకి వచ్చి ఇందులో ఉంటున్నావు. ఇక మీదట నీకు ఆ గరుడి యొక్క భయం లేదు. ఎందుకనంటే నా పాదాల యొక్క ముద్రలు నీ పడగల మీద ఉన్నాయి. ఎప్పుడైతే నీ పడగల మీద ఉన్నటువంటి నా పాదాల ముద్రలు చూచాడో గరుత్మంతుడు ఇక నిన్నేమీ చెయ్యడు. కాబట్టి నువ్వు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అని చెబితే కాళీయుడికి ఎంతో ఆనందం కలిగింది. అయితే అసలు కాళీయుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ గరుత్మంతుడితో ఉన్నటువంటి తగాదా ఏమిటి? పూర్వం గరుత్మంతుడు పాముల్ని చంపి తింటా ఉండేవాడు. సర్పాలన్నీ కూడా గరుడి దగ్గరికి వెళ్ళి ఒక రోజున, అయ్యా నువ్వు ఇట్లా మమ్మల్ని చంపొద్దు, దానికి బదులుగా ప్రతి మాసము కూడా పౌర్ణమి రోజున మాలో ఒకరు నీకు ఆహారంగా వస్తారు, కాబట్టి ఆ ఆహారాన్ని స్వీకరించి ఇలా మిగిలినటువంటి వాళ్ళని ఏమీ చేయకుండా మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. గరుత్మంతుడు దానికి అంగీకరించాడు. అంటే ఒక ఒప్పందం కుదిరింది. ఇక దాంతో ఆ ఒప్పందం ప్రకారం గరుత్మంతుడు ఆ పౌర్ణమి రోజున ఏ సర్పం అయితే వస్తున్నదో ఆ సర్పాన్ని భుజించేవాడు, మిగిలినటువంటి వాళ్ళ జోలికి పోయేవాడు కాదు. అయితే ఒక నెల ఈ కద్రవ కుమారుడైనటువంటి కాళీయుడి వంతు వచ్చింది. కాళీయుడు బాగా బలాఢ్యుడైనటువంటి వాడు. అంతేకాదు నేనే గొప్ప బలవంతుణ్ణి అని గర్వంతో అహంకారంతో జీవించేవాడు. అందువల్ల గరుత్మంతుడికి తాను ఆహారంగా వెళ్ళటం ఏమిటి అని నిరాకరించాడు. వెళ్ళల. ఈ విషయం తెలిసింది గరుత్మంతుడికి. ఒప్పందం ప్రకారం రావాల్సినటువంటి ఈ కాళీయుడు తన దగ్గరికి రాలేదు అని గ్రహించిన తర్వాత ఆ కాళీయుడిని సంహరించడం కోసమని గరుత్మంతుడు వచ్చాడు. అయితే కాళీయుడు కూడా తగ్గల, గరుత్మంతుడితో యుద్ధం చేశాడు. ఇద్దరికి కూడా తీవ్రమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో గరుత్మంతుడు అనంతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు కనుక కాళీయుడి యొక్క బలమంతా కూడా అణిగిపోయింది, శక్తి అంతా క్షీణించిపోయింది, ప్రాణాలు దక్కుతాయి అనేటువంటి ఆశ కూడా సన్నగిల్లిపోయింది. వెంటనే కాళీయుడు పలాయనం చిత్తగించాడు, పారిపోవటం మొదలుపెట్టాడు. అయితే ఎక్కడికి పారిపోవాలి? ఇది సమస్య. ఈ యమునా నదీ జలం నిలవై ఉండేటువంటి ఒక మడుగు ఏదైతే ఉందో ఈ కాళీయం అనేటువంటి మడుగు, అదిగో ఈ మడుగులో తలదాచుకున్నాడు. అదే కాళీయ మడుగు. దాన్ని కాళీయ మడుగు అని ఎందుకన్నారంటే కాళీయుడు ఉన్నాడు కనుకనే దాన్ని కాళీయ మడుగు అని అన్నారు. ఈ మడుగులోకి గరుత్మంతుడు మాత్రం రాలేడు, రావటానికి వీలు లేదు. ఏ కారణం వల్ల అయితే గరుత్మంతుడు ఈ మడుగులోకి రావటానికి వీలు లేదో ఆ కారణం తనకి తెలిసి ఉండటం వల్ల కాళీయుడు ఈ మడుగులోకి వచ్చి ఇక తనకి ప్రాణభయం ఉండదని గ్రహించి తన కుటుంబంతో సహా ఇందులో ఉంటూ ఉన్నాడు. అయితే మరి గరుత్మంతుడు ఎందుకు ఇక్కడికి రాకూడదు, ఎందుకని రాలేడు అంటే గరుత్మంతుడు గతంలో ఒకసారి ఆ మడుగులో ఉన్నటువంటి ఒక చేపని పట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి మడుగులో ఉన్నటువంటి ఇతర చేపలు విషాదంతో కుమిలిపోతూ ఉన్నాయి. అది చూసినటువంటి సౌభరి మహర్షి, అంటే ఆయన ఆ యమునా నది నీటిలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అదిగో ఆ మహర్షి చూచాడు, ఈ చేపలన్నీ కూడా ఎంతో విషాదంతో ఉంటాయని చూచాడు. అది చూచి ఆ చేపని విడిచిపెట్టమని గరుత్మంతుడిని ప్రార్థించాడు. అయినా సరే గరుత్మంతుడు మాత్రం ఆ సౌభరి మహర్షి మాట వినలేదు, ఆ చేపని వదలలేదు. మిగతా చేపలనైనా సరే రక్షించాలి అనేటువంటి అభిప్రాయంతో కరుణామూర్తి అయినటువంటి ఆ సౌభరి మహర్షి దయాస్వభావుడే అయినప్పటికీ కూడా ఇక మీదట నువ్వు గనక ఈ మడుగులో ప్రవేశిస్తే నువ్వు వెంటనే మరణిస్తావు అని చెప్పి శపించాడు గరుత్మంతుడిని. ఈ విషయం కాళీయుడికి తెలుసు.
అందువల్ల ఆ గరుత్మంతుడి నుంచి తప్పించుకోవాలి, ప్రాణరక్షణ చేసుకోవాలంటే ఇక రెండవ మార్గం లేదని చెప్పి ఈ మడుగులో దాక్కున్నాడు. కరుణాసముద్రుడైనటువంటి శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ఓ కాళీయుడా, ఇక మీదట నువ్వు ఈ మడుగులోకి వెళ్ళాల్సినటువంటి పని లేదు, నువ్వు దీంట్లోకి వెళ్ళవద్దు, నీ స్వస్థానానికి వెళ్ళిపో. నీపై గరుత్మంతుడికి ఏం కోపం ఉందో అది నాకు తెలుసు. అయితే నీ పడగల మీద ఉన్నటువంటి నా కాలి ముద్రలు, వాటిని గనక చూసినట్లయితే గరుత్మంతుడు నిన్నేమీ చేయడు, నిన్ను చంపడు అని తెలియజేస్తే కాళీయుడు సంతృప్తి చెంది సతీ సమేతంగా భార్యలతో సహా యమునా జలాల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కాళీయుడు ఎలా అయితే మడుగులో ప్రవేశించాడో అలా మనం ఈ జనన మరణ రూప సంసార చక్రంలోకి పడిపోయాం. కాళీయుడు మడుగులో ప్రవేశించాడు, మనం సంసారంలోకి ప్రవేశించాం. కాళీయుడి వల్ల మడుగు విషతుల్యం అయిపోయింది. మరి మనలో ఉన్నటువంటి అహంకార మమకారాల వల్ల, రాగద్వేషాల వల్ల, ఇంకా ఉన్నటువంటి అరిషద్వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల విషచిత్తం ఏర్పడింది. మన యొక్క మనస్సు విషంగా మారిపోయింది. దానివల్ల ఈ సంసార జీవనం కూడా విషతుల్యమైపోయింది. అక్కడ కాళీయుడి వల్ల, ఇక్కడ ఈ అహంకార మమకారాలతో విషతుల్యమైనటువంటి చిత్తం వల్ల ఈ సంసారం కూడా విషంగా మారిపోయింది. కాళీయుడు ఈ మడుగుని ఎట్లా అయితే ఆవరించాడో మనం కూడా ఈ సంసారాన్ని ఆవరించున్నాం. కాళీయుడు ఎట్లయితే ఒక సందర్భంలో వదిలిపెట్టిపోయాడో మడుగుని, అలాగే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సంసారాన్ని విడిచి వెళ్ళవలసిందే. అయితే వెళ్ళే ముందు కాళీయుని తలలపై భగవానుని పాదముద్రలు పడ్డాయి. అదేవిధంగా వెళ్ళే ముందు మన యొక్క హృదయంలో కూడా భగవంతుని యొక్క రూపం నిరంతరంగా నిలవాలి. మన యొక్క చిత్తంలో ఆ భగవంతుని యొక్క పాదముద్రలు పడాలి, అంటే భగవంతుని యొక్క రూపం నిలవాలి. అప్పుడే గరుత్మంతుని యొక్క భయం కాళీయుడికి ఉండదు. సంసార దుఃఖం, ఈ జనన మరణ రూప సంసార దుఃఖం మనకుండదు. అమృతత్వాన్ని పొందుతాం. ఇదే కాళీయుడి యొక్క కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి. అంటే ఈ సంసారంలో ప్రవేశించినటువంటి మనం, అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రవేశించినటువంటి మనం మళ్ళీ ఇందులో నుంచి బయటపడాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క పాదముద్రలు మనలో పడాలి. ఆ భగవంతుడి యొక్క భావన మన యొక్క చిత్తంలో నిరంతరము కూడా నిలవాలి. శ్రీకృష్ణుడు కాళీయుని యొక్క మదం అణిగించి గరుత్మంతుడి యొక్క బారి నుండి అతన్ని రక్షించి బృందావనంలో ఉన్నటువంటి గోవుల్ని, గోవత్సాలని, గోప బాలకుల్ని కాళీయుని యొక్క విషబారి నుంచి రక్షించాడు. ఆ మడుగు నుంచి మంద గమనంతో చిన్ని చిన్ని అడుగులు వేస్తూ అలా వస్తూ ఉంటే బృందావనంలో ఉన్నటువంటి ఆబాల గోపాలము అక్కడే నిలబడి ఆ వస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని చూస్తూ పరవశించిపోయి పాడుకుంటూ ఉన్నారట. కాళీయుని మదం అణిగించిన తర్వాత ఆ కాళీయుని యొక్క బాధ లేకుండా బృందావనంలో ఉన్నటువంటి ప్రజలంతా, అలాగే గోప బాలకులు ఆనందంతో కాలం గడుపుతూ ఉన్నారు. ఒక రోజున కంసుని యొక్క సేవకుడైనటువంటి ప్రలంబుడనేటువంటి రాక్షసుడు ఎలాగైనా సరే శ్రీకృష్ణుడికి కీడు చేయాలని, శ్రీకృష్ణుడిని అంతం చేయాలని కంసుని యొక్క పనుపున బృందావనానికి అర్థించాడు. ఆ ప్రలంబాసురుడు ఎవరో కాదు, ఇంతకుముందు శ్రీకృష్ణుని చేతిలో హతమైపోయినటువంటి తృణావర్తుని యొక్క సోదరుడు. అతడు శ్రీకృష్ణుడు కనుక్కోకుండా ఉండటం కోసమని ఒక గోప బాలుని రూపంలో వచ్చాడు. అసలు ప్రలంబుడు అని అంటే వంచకుడు అని అర్థం, అంటే మోసం చేసేటువంటి వాడు అని అర్థం.
ఆ పేరులోనే ఉంది వాడు మోసం చేస్తాడని. భగవంతుణ్ణి వంచనతో ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ వంచకుడైనటువంటి ప్రలంబుడు భగవంతుని పట్టాలి, భగవంతుని వధించాలి అనేటువంటి భావనతో, ఒక ఆశతో, దురాశతో వచ్చాడు. ప్రలంబుడు ఈ గోపబాలుని రూపంలో వచ్చి శ్రీకృష్ణునితో కలిసి ఈ గోపబాలులందరూ కూడా ఆడుతూ ఉంటే వాళ్ళతో కలిసి ఆడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గోపబాలులు ఎవరూ కనిపెట్టలేదు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం కనిపెట్టాడు. గోపాలుని పిలిచి ఇలా ఆడుకోవటం కోసమని ఆట ప్రారంభం చేశాడు శ్రీకృష్ణుడు. ఉన్నటువంటి వాళ్ళు బాలులందరినీ కూడా 2 జట్లుగా ఏర్పాటు చేశాడు. ఒక జట్టుకేమో బలరాముడు నాయకుడు, మరొక జట్టుకేమో శ్రీకృష్ణుడు నాయకుడు. ఇక ఈ ఆటలో అసలు ఆట ఏమిటంటే, ఆట ఆడిన తర్వాత ఇందులో ఒక గ్రూప్ వాళ్ళు, ఒక జట్టు వాళ్ళు ఓడిపోతారు, ఒక జట్టు వాళ్ళు గెలుస్తారు. ఇలా ఓడిపోయినటువంటి వాళ్ళు ఆ గెలిచినటువంటి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని అలా కొంత దూరం తిరగాల. ఇది పందెం అంటే, భుజాల మీద ఎక్కించుకొని ఆ గెలిచినటువంటి వాళ్ళని మొయ్యాలన్నమాట. ఇక బలరాముని పక్షంలో ఉన్నటువంటి శ్రీరాముడు, వృషభుడు, బలరాముడు ఆటలో గెలిచారు. శ్రీకృష్ణుడు ఓడిపోయాడు. అంటే శ్రీకృష్ణుడి జట్టులో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయారన్నమాట. మరి ఆట యొక్క షరతు ప్రకారం శ్రీకృష్ణుడు శ్రీరాముణ్ణి, భద్రసేనుడు వృషభుణ్ణి, ఈ గోరూపంలో ఉన్నటువంటి ప్రలంబుడు బలరాముణ్ణి మోస్తా ఉన్నారు. అంటే ఇలా బలరాముణ్ణి అదిగో ఆ ప్రలంబాసుడి మీదకి ఎక్కించడం కోసమే ఇదిగో ఈ జట్టులో శ్రీకృష్ణుడి యొక్క జట్టు ఓడిపోవటం అన్నమాట. ఇక ఇంతకు మించినటువంటి అవకాశం మళ్ళీ దొరకదని భావించి ప్రలంబుడు ఈ బలరాముడిని అపహరించి తీసుకొని పోతా ఉన్నాడు. ఎందుకంటే తన మీద ఎక్కాడు కదా, అందువల్ల అలా ఎత్తుకొని అలా దూరంగా తీసుకొని పోతూ ఉన్నాడు. ఇది గ్రహించినటువంటి బలరాముడు ఒక్క పిడికిలి పోటుతోటి వాడి నెత్తి మీద కొట్టడంతో రక్తం కప్పుకొని ఆ ప్రలంబాసురుడు కాస్త మరణించాడు. వజ్రాయుధం కనుక వేస్తే దేవేంద్రుడు ఎలా అయితే పర్వతాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోతాయో అదిగో ఆ ప్రకారంగా ఈ ప్రలంబాసురుడు కూడా ఒకే ఒక్క బలరాముడి యొక్క ముష్టిఘాతానికి కిందపడి మరణించాడు. ప్రలంబాసురుడు ఎప్పుడైతే మరణించాడో దేవతలంతా కూడా పుష్పవర్షం కురిపించారు. ఈ గాథ నుంచి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఈ వంచన లేదా మోసం ఇది పనికిరాదు. ప్రలంబుడు ఇక్కడ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏదో మోసం చేయాలనుకున్నాడు. ఈ మోసాలన్నీ కూడా భగవంతుడి దగ్గర పనికిరావు. అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాంటి మోసాలు ఏవి కూడా పనికిరావు. ఇదే మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి ముఖ్య విషయం. ఏమిటిదనంటే లోపల ఒకటి పైకొకటి. లోపల ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, పైన చేసేటువంటి పనేమో మరొక రకంగా ఉంటుంది. లోపలేమో క్రోధం ఉంటుంది, పైకేమో నవ్వుతూ మాట్లాడతారు. దీన్నే మనం అంటారు తడిగుడ్డలతో గొంతు కోయటం అంటారు. అంటే అవతల వాళ్ళకి మనం శత్రువని తెలియకుండా మనం నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళని అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీన్నే మోసం అంటారు. అలా వచ్చినటువంటి వాడే ఈ ప్రలంబుడు. మిగిలినటువంటి వాళ్ళంతా ఎదురుపడి యుద్ధం చేసినటువంటి వాళ్ళైతే వీడు వేళల్లోనే ఒకడిగా అలా రావటం జరిగిందనమాట. అందువల్ల ఈ ద్వంద్వ మనస్తత్వం అంటే లోపల ఒకటి పైకొకటి ఉండేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా దైవాన్ని లోబర్చుకోలేదు, దైవాన్ని సమీపించలేదు. మోసం ఎప్పుడు కూడా దైవాన్ని సమీపించలేదు, సమీపించినా దైవాన్ని లోబర్చుకోలేదు. అందుకే ప్రలంబుడు శ్రీకృష్ణుడిని పట్టలేకపోయాడు. కానీ శ్రీకృష్ణుని పట్టలేకపోతే పోయాడు, కనీసం బలరాముడినన్నా పట్టాడా? బలరాముడినైనా ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు. వంచన తెలియనటువంటి వ్యక్తి
మోసం లేనటువంటి వ్యక్తి, కపటాన్ని చూపనటువంటి వ్యక్తి ఆత్మానుభూతిని పొందుతాడు. ఈ కపటంతో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఆత్మానుభూతిని పొందలేడు. మన బ్రతుకుల్ని వంచన మోస్తూ ఉంటుంది. దీని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడికి దగ్గర కావాలి అంటే ఈ వంచనని మనం కూడా విడిచిపెట్టాలి. అప్పుడే మనం భగవంతుడి యొక్క కృపకి పాత్రలు అవుతాం అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక ఒక రోజున గోపబాలకులంతా కలిసి యమునా తీరంలో ఆటలాడుకుంటూ ఉన్నారు. బృందావనం వచ్చింది మొదలుగా శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ కూడా యమునా నదిలో, ఆ యమునా నది సైకత ప్రదేశాల్లో ఆడుకుంటూ ఉన్నాడు. అంటే ఆ ప్రాంతం అంతా కూడా శ్రీకృష్ణుని యొక్క పదస్పర్శతో పునీతమైపోయింది. ఆ యమునా తీరంలో వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే గడ్డి మేయటం కోసం అని చెప్పి ఈ గోవులు గోవత్సాలన్నీ కూడా అలా వెళుతూ 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 ఆ వనాన్ని దాటిపోయి మరొక వనంలో ప్రవేశించింది. ఈ గోవత్సాలు కనిపించటం లేదని గోపాలులంతా కూడా నలువైపులకి పరుగులు తీశారు. ఎటు చూసినా ఇవి కనిపించటంలా వాళ్ళకి. అందువల్ల వాళ్ళు చాలా విచారంతో ఉన్నారు. గోవుల యొక్క జాడ తెలియకుండా ఇంట్లోకి పోవటానికి ఎట్లా అనేటువంటి భావనతో, భయంతో వాళ్ళంతా కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ఇక గోష్ఠదాల్ని అనుసరించి గోపబాలురు ముందుకు వెళుతూ ఉన్నారు. ముంజారణ్యం అనే ఒక అరణ్యం ఉంది ఆ దగ్గరలో. అక్కడ గోవత్సాలు గోవులు దారి తప్పి అక్కడ ప్రవేశించడానికి కనుక్కున్నారు. అంటే ఇవన్నీ కూడా అలా వెళ్ళి 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 ఆ ముంజారణ్యం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి గోపబాలకులంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారు. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, మీరు ఇక్కడే కూర్చోండి, ఆ గోవులన్నింటినీ కూడా నేను తీసుకొస్తానని చెప్పి ఆ గోవులకి ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అదిగో ఆ పేర్లతోటి పెద్దగా పిలుస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. మేఘ గంభీర స్వరంతో అలా పిలుస్తూ ఉంటే అవన్నీ కూడా అంబా అంబా అని ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఈలోగా అడవుల్ని దహించేటువంటి దావాగ్ని ప్రజ్వరిల్లింది. ఒక్కసారిగా అడవుల్లో ఎక్కడైనా సరే నిప్పు కనుక, చిన్న నిప్పు కనుక రాజేసి అలా వదిలితే చాలు, లేదా రెండు కొమ్మలు ఒకదాన్ని ఒకటి రాసుకుంటే, రెండు చెట్టు కొమ్మలు ఒకదాన్ని ఒకటి రాసుకుంటే ఎండాకాలంలో బాగా అగ్ని పుట్టుద్ది. ఈ అగ్ని ఎప్పుడైతే పుట్టిందో అన్నీ ఎండిపోయినటువంటి చెట్లు కనుక వెంటనే కూడా ఆ అగ్ని ఒక్కసారిగా దావాగ్ని అవుద్ది. దావాగ్ని అంటే మామూలుగా ఎవరు ఆర్పటానికి వీల్లేదు. అలా ఆ అరణ్యం అంతా కూడా అలా దావాగ్నితో దగ్ధమైపోతా ఉంది. దానికి భయంకరంగా వాయువు తోడైంది. అగ్నికి వాయువు తోడైందని అంటుంటారు అప్పుడప్పుడు. అంటే ఇదే బాగా మంటలు మండేటప్పుడు గాలి కనుక వీచిందంటే ఈ అగ్ని ఇంకా ఉధృతంగా అలా దహించుకుంటా పోతూ ఉంటుంది అన్నమాట. ఇది దారుణంగా వనప్రదేశం అంతా దగ్ధమైపోతూ ఉంది. ఈ కదిలి వస్తున్నటువంటి దావాగ్ని అలా నలువైపుల నుంచి వస్తూ ఉంది. గోపబాలురంతా దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నారు. అందుకని వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుని శరణుదొచ్చారు. నీ చుట్టాలకు ఆపదల్గలుగునే నేమెల్ల నీవారను, అన్యాచారంబులెరుంగవీషుడవు మా కాధీల దావాగ్ని నేడు ఏ చందంబున నింక దాటుదుము, మమ్మీక్షించి రక్షింపవన్నా చంద్రాభవి పన్నులన్ శిఖనితాన చన్నులన్ ఖిన్నులన్. ఇక నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. నలువైపుల నుంచి దావాగ్ని చుట్టుముట్టింది. ఈ గోవులతో పాటు మనం కూడా అయిపోతాం. ఈ సమయంలో ఇక నువ్వు ఒక్కడే మమ్మల్ని రక్షించగలిగేటువంటి వాడివని అందరూ కలిసి శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి అభయదానం ఇచ్చాడు. మీరందరూ భయపడకండి, ఒక్క క్షణం మీరు కళ్ళు మూసుకోండి అన్నాడు. అంతే, వెంటనే అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు.
వెంటనే శ్రీకృష్ణుడు ఆ దావాగ్ని మొత్తాన్ని అమాంతంగా మింగేశాడు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూశారు. మహాభయంకరమైనటువంటి దావాగ్ని ఏమైపోయిందో అర్థం కావట్లా. ఇప్పుడంతా ఎక్కడ చూసినా మామూలుగా ఉంది వాతావరణం అంతా. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని వాళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో అనిపించింది. బాలురందరూ కూడా కన్నయ్యని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ విధంగా బృందావనంలో కాలం జరిగిపోతూ ఉంది. ఆనందంతో గోపబాలులు గోపికలు అందరూ కూడా ఆ కృష్ణయ్యను దర్శిస్తూ ఆనంద పరవశులవుతూ ఉన్నారు. బృందావనం ఒక పుణ్యభూమి. ఆ పుణ్యస్థల్లో రాళ్ళు మాట్లాడతాయి, చెట్లు కథలు చెబుతూ ఉంటాయి, గాలి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా సందేశాలను అందించేటువంటి ఆ పవిత్ర ప్రేమధామం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసక్రీడా నిలయం. రాసక్రీడా రంగస్థలి మీద శ్రీకృష్ణునితో పాటు చక్కని పాత్ర పోషించి అభినయించేటువంటి ఆ పుణ్యజీవి మరొకటి ఉంది. అదే మురళీ మాత. ఎంత అదృష్టం చేసుకుందో. ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుడిని విడిచిపెట్టి ఉండదు. ఉంటే శ్రీకృష్ణుడి పెదవుల మీద నాట్యం ఆడుతూ ఉంటుంది, లేదా శ్రీకృష్ణుని యొక్క మొలలో అది ఉంటుంది. భగవానుని యొక్క అధరామృతాన్ని గ్రోలుతూ ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడితో కలిసి జీవిస్తూ ఉంటుంది. గోపికలందరికీ కూడా మురళి అంటే ఎంత ప్రేమో అంత చికాకు కూడా ఉంది. క్షణకాలం ప్రశాంతంగా ఉండనివ్వదు, ఇంటి పనులు సాగనివ్వదు, మరో విధంగా మనస్సుని ఎటు కదలనివ్వదు. రోజంతా కూడా తన గొడవ తందే. అందుకని గోపికలంతా కూడా మురళిని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు, ఎంతగానో నిందిస్తూ కూడా ఉంటారు. బృందావన పుణ్యభూమిలో నివసించేటువంటి ఒక అజ్ఞాత కృష్ణ ప్రేమికురాలు మురళిని కఠినాత్పురాలుగా వర్ణించడం జరిగింది. కృష్ణుని అండ చూసుకొని అందరినీ ఏడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి కఠినాత్పురాలు ఈ మురళి అని గోపికలంతా ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు అంటుంటారు, ఓ కఠినాత్పురాలా మురళి, నీవు బాణం ఇద్దరు కూడా ఒక తల్లి నుంచి ఆవిర్భవించినటువంటి కవలలు. అంటే మురళిని తయారు చేసేది వెదురు కర్రతో, అలాగనే ఈ బాణాన్ని తయారు చేసేది కూడా వెదురు కర్రలతోటి. అంటే ఇద్దరి యొక్క గుణాలు ఏమిటంటే హింసాత్మకమైనటువంటివి. అయినా మేము మాత్రం బాణానికే నమస్కరిస్తున్నాం. బాణం కూడా హింసే చేసేది, హింస పెట్టేది. అయినప్పటికీ మేము దానికే నమస్కరిస్తున్నాం. ఎందుకనంటే నీకన్నా నీ సోదరైనటువంటి బాణం చాలా మేలు. బాణంతో ఒక్కసారి కనుక కొడితే మా ప్రాణాలన్నీ కూడా అక్కడికక్కడే ఎగిరిపోతాయి. ఈ విరహ బాధ నుంచి మేము ఒక్కసారి విముక్తులం అయిపోతాం. కానీ నీవు అలాగదు. మమ్మల్ని అనుక్షణము కూడా ఆవేదనకి గురి చేసి బ్రతకనివ్వవు, సావనివ్వవు. ఆనందించడానికి కాసేపు వీల్లేదు. అలాగని మాకు ఈ జీవితం నుంచి విముక్తి కలుగుద్దానంటే అది లేదు. నువ్వు ఏం చేస్తావంటే మాలో విరహాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉంటావు, మమ్మల్ని అనంతమైనటువంటి దుఃఖానికి గురి చేస్తూ ఉంటావు. ఓ మురళి, అసలు ఏముంది నీ దగ్గర? నీ శరీరం చూద్దామనంటే అంతా కలుగులే, అన్ని రంధ్రాలే. లోపల చూద్దామంటే ఏమీ లేదు, వట్టి ఖాళీ. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు తన యొక్క అధరామృతంతో నీ రంధ్రాలన్నీ కూడా నింపుతూ ఉన్నాడు. నువ్వు కఠినమైనటువంటి వెదురు కొయ్యవే అయినప్పటికీ కూడా
బండలాంటి గుండెల్ని కూడా వెన్నలా కరిగిస్తాం. ఈ టెక్నిక్ ఉంది నీ దగ్గర. శ్రీకృష్ణుడు మా చెంత ఉన్నప్పుడు నీ నుంచి వచ్చేటువంటి మృదుమధురమైనటువంటి సంగీతం మా హృదయాలకి ఎంతో ఊరటని, ఎంతో ప్రశాంతతని కలిగిస్తూ ఉంటుంది. అమృతతుల్యమైనటువంటి ప్రేమమూర్తివి నీవని ఆ సమయంలో మేము అనుకుంటాం. ఆహా, ఎటువంటి ఆనందాన్ని మాకు ఇస్తున్నది ఈ మురళి. ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ మధురమైనటువంటి గానం మేము వింటున్నామంటే నీ వల్లనే కదా అని నిన్ను అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉంటాం. నిన్ను మా స్నేహితురాలుగా చూస్తాం, నువ్వు ప్రేమమూర్తివని భావిస్తాం. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే మాకు దూరం అయ్యాడో మేము ఆ కృష్ణుడి యొక్క విరహాన్ని భరించలేక తప్పించిపోతూ ఉంటే నీవేమో ఆ కృష్ణుని చెంతలో ఉండి మమ్మల్ని ఏడిపించడానికి ఆ మధురమైనటువంటి నాదాన్ని చేస్తూ ఉంటాం. మండే హృదయాలకి చిదుగులు చేర్చినట్టుంటుంది. అప్పుడు నువ్వెంతో పాషాణ హృదయాలని భావిస్తూ ఉంటావు. ఓ మురళి, నీ హృదయంలో అమృతం ఎంత ఉందో పాషాణం అంత ఉంది అని గోపికలు వ్యధ చెందుతూ ఉంటారు. ఇలా గోపికలు ఆ మురళిని దర్శిస్తూ ఇలా వ్యధ చెందుతూ మరి ఇంకా ఏమంటున్నారో మనం రేపు తెలుసుకుందాం.